అమ్మా, ట్రైన్ వచ్చింది, నేను వెళ్తున్నాను. అబ్బాయి వాళ్ళు ఈ మంత్లో ముహూర్తాలు బాగున్నాయి అంటున్నారు. ముహూర్తాలు పెట్టించేనా? అమ్మా అమ్మా నాకు ఈ సంబంధం ఇష్టం లేదు. అదేంటి, నువ్వు ఒప్పుకుంటేనే కదా నిశ్చితార్థం చేసుకుంది. ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా వద్దని. అది కాదమ్మా. ఏవండి, బ్యాగ్ తీస్తారా? హలో అమ్మా, అది కాదమ్మా. నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే మీ నాన్నతో మాట్లాడు. అరే ఏవండి, బ్యాగ్ తీయండి, కూర్చుంటాను. అమ్మా ప్లీజ్ అమ్మా. హలో హలో అమ్మా వినిపిస్తుందా? హలో, సిగ్నల్ రావట్లేదండి. ఏ టవర్ పెట్టిస్తారా? హలో హలో అమ్మా. చా, ఇప్పుడు కూర్చోవచ్చండి. వీడేంటి ట్రైన్ అంతా ఖాళీ అంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఏంటలా చూస్తున్నాడు సిగ్గు లేకుండా? కాసేపు ఉండలేరా? ఓ పిలుస్తున్నారు సెన్స్ లేకుండా. ఏంటి సెన్స్ లేకుండానా? ఏం మాట్లాడుతున్నారు? మీకుందా సెన్స్? హే, నీతో నాకేంటి? ఛీ, నీతో నాకేంటి? చీచా అన్నావంటే మర్యాదగా ఉండే చెప్తున్నా. మర్యాద అంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు చేసుకోపో, వెళ్ళు. ఛీ, ఇడియట్. ఏ కొండముచ్చు, ఉం? ఏంటి అంత బలుపేంటే నీకు? మిమ్మల్ని కాదండి, కాల్లో. ఒక అమ్మాయిని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. డిసిప్లిన్ లేదా? చూస్తే లేనట్టే ఉందిలే. ఇంకొకసారి ఎక్స్ట్రాలు మాట్లాడావనుకో, నువ్వింక మాట్లాడవులే. ఉంటాను. ఏ చుంచు మొగ్గం, నిన్నే. ఉం? మిమ్మల్ని కాదండి, ఫోన్లో. ఏంటి ఇందాకేదో మాట్లాడుతున్నావు? ఎక్కువ చేసావు అనుకో, మనకి ఇక్కడ పెద్ద నెట్వర్క్ ఉంది, కిడ్నాప్ చేపిస్తాను. ఉంటానరా? నువ్వు నన్నే అంటున్నావు కదా? ఏంటి నేనా? ఏం మీకు అలా అనిపించిందా? అంటే నన్నే అన్నావు కదా? అవును, నిన్నే అన్నాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు చేసుకోపో, పో. చా, నాకు ఈ ప్లేస్ వద్దు. అమ్మయ్యా, ప్రశాంతంగా పడుకోవచ్చు. వెళ్ళు వెళ్ళు, పక్క బోగి ఖాళీగానే ఉంది. కానీ స్టాప్ వచ్చే వరకు సామాన్లు ఉంటాయో లేదో నో గ్యారంటీ. చా, ఏ పిల్ల నీ పేరు అసలు లవ్లీ, నేను అనుకోవాలి. జారిపోకే అబ్బాయి చేపల్లి నచ్చాడా పుల్లి, అన్నగానే తలుపేశాను. జాంపండులా ఉన్నవే బుల్లి, ఇప్పుడేమో తప్పట్లేదు. ఊరించకే మళ్ళీ మళ్ళీ వయ్యారి బామ్మ బాగుంది. హంస నడక, ప్రశాంతంగా పాటలు వింటున్నాడు. ఎందుకే ఈ తొందర తొందర మొంగమ్మ ఇంత ఎక్స్క్యూజ్ మీ. తొందర, హలో. రేపుకే ఎక్స్క్యూజ్ మీ. హలో, మిమ్మల్ని. మీరు సాంగ్స్ వినండి, కానీ బయట డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయొద్దు పక్క సీట్ ఖాళీనే ఉంది కదా, వెళ్ళు. ప్లీజ్ అండి. ఇది మర్యాద అంటే ఇట్స్ గుడ్. నా కర్మ కాకపోతే చా, వీడే రావాలా నా పక్క సీట్లో? హలో అమ్మా. నీ
నీ బ్యాగ్లో పొరపాటున నిద్ర మాత్రలు పెట్టినట్టున్నాను, చూడు. ఉన్నాయమ్మా. సరే, ఆ టాబ్లెట్స్ పడే, ఓకేనా? అమ్మా, నాన్నతో ఒకసారి నువ్వు మాట్లాడొచ్చు కదా, ఈ సంబంధం వద్దని. నాన్నతోనా? నా వల్ల కాదు, ఉంటాను. అమ్మా, అది ఎలాగో నాన్నతో మాట్లాడే ధైర్యం లేదు, అమ్మతో మాట్లాడినా లాభం లేదు. ఈ నిద్ర మాత్రం లేసుకుంటే ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి ఏంటి ఆగిపోయింది? స్లీపింగ్ టేబుల్ వేసుకోదా ఏంటి? ఒక అమ్మాయి బాధతో చావడానికి రెడీగా ఉంది, అలా చూస్తూ ఉన్నారు. అసలు మీకు మానవత్వం ఉందా? లేదు. ఇప్పుడేంటి? అంటే ఇప్పుడేంటి? నేను చచ్చిపోమంటారా? చెప్పండి, చచ్చిపోమంటారా? ఏంటి ఈ స్లీపింగ్ టాబ్లెట్స్తోనా? అసలు ఎందుకు చావాలనుకుంటున్నారు? ఆ రమేష్ గాడి వల్ల. పెళ్లి చూపులకు వచ్చిన 10 నిమిషాలకే నచ్చాడా లేదా అని గట్టిగా అడిగేసరికి బాగున్నాడు, భయపడడు, బాధ్యతగా ఉంటాడు అని ఒప్పుకున్నా. కానీ వాడొక పెద్ద ఎదవా. సో రమేష్ వల్ల చావాలనుకుంటున్నారు. చూస్తే ధైర్యంగా కనిపిస్తున్నారు, ఇంట్లో వెళ్ళి బలంగా చెప్పలేరా? నాన్నతో మాట్లాడాలంటేనే భయం, ఇక తను చూసిన సంబంధం వద్దని చెప్పేంత ధైర్యం అమ్మో నాకు లేదు. సరే, ఇంట్లో చెప్పే ధైర్యం లేదు, అలాగని రమేష్ని పెళ్లి చేసుకోలేరు. అందుకే ఈ లోకం నుండి వేరే లోకానికి వెళ్దాం అనుకుంటున్నారు. ఇంకా బతుకుండా ఏం చేయమంటారు? కనీసం వెళ్ళడానికి ధైర్యం ఉందా? అదే చావడానికి లేదు, రాదు. నిజం చెప్పాలంటే మీకు ధైర్యం ఉంది, మాట్లాడగలుగుతారు, మాట్లాడతారు. అందుకే మాట్లాడండి. ఎవరితో? మీ నాన్నతో. అమ్మో, ఏమనుకుంటున్నారు? చంపేస్తారు. ఎలాగో చచ్చిపోదాం అనుకుంటున్నారు కదా, ఈ మాట చెప్పి ఒప్పుకోకపోతే చచ్చిపోండి. మీరు చచ్చిపోదాం అనుకున్న ధైర్యంలో 1% మీ వాళ్ళతో మాట్లాడదామనే ధైర్యం మీకుంటే చావాల్సిన అవసరం లేదు. హలో నాన్న. నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను రా. అమ్మ మొత్తం చెప్పింది. ఆ రమేష్ తోటి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేశాను. ఏంటి నాన్న, నిజంగానా? అయినా నీకు ఇష్టం లేని సంబంధం నాకు ఎలా ఇష్టం ఉంటుందిరా? ఆల్రెడీ ఓకే చేసిన సంబంధాన్ని క్యాన్సిల్ చేశా అని తిడతారేమో అనుకున్నాను నాన్న. వాడు కాకపోతే ఇంకొకడు. నా కూతురికి ఇష్టం ఉన్న వాడితోనే పెళ్లి చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తాను. నాకేం ప్రాబ్లం లేదు. లవ్ యూ రా. ఉంటాను. లవ్ యూ నాన్న. ఎక్కడుంటాడో తెలీదు, అసలు ఎందుకు వచ్చాడో కూడా తెలీదు, కానీ హెల్ప్ చేశాడే. అసలేమైందే? నాన్న సంబంధం క్యాన్సిల్ చేశాడు. అసలు మస్తు హ్యాపీగా ఉంది, అస్సలు అనుకోలేదు తెలుసా. ఇంతకీ అబ్బాయి పక్కనే ఉన్నాడా? డోర్ దగ్గర ఉన్నాడు. అయితే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సిందే అతనికి. చెప్పను. సరే ఉంటాను, బాయ్. ఇక్కడేం చేస్తున్నారు? కొన్ని విషయాలు మన మనసులో ఉండేదానికన్నా అవి బయట చెప్తేనే క్లియర్ అవుతాయి. థ్యాంక్స్ అండి.
ఏంటి థ్యాంక్స్తో సరిపోతుంది అనుకుంటున్నారా? పోనీ మీకేం కావాలో చెప్పండి. మీరు ఎలాగో హ్యాపీ కదా, మీరు హ్యాపీ కాబట్టి నేను కూడా హ్యాపీ. తీసుకోండి. వద్దండి. పర్లేదు తీసుకోండి. వద్దండి. పర్లేదు తీసుకోండి. పర్లేదండి. అరే నేను దీంట్లో ఏం పాయసం కలపలేదండి, తీసుకోండి తీసుకోండి. హలో అక్క. ఏంట్రా ఇంటికి వస్తానని చెప్పావు, చెప్పకుండా వెళ్ళిపోయావేంటి? అది కాదక్క, కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అందుకే వెళ్తున్నాను. వెళ్ళాక ఫోన్ చేయి, జాగ్రత్త. ఇంకోటి, ల్యాండ్ డాక్యుమెంట్ సైన్ చేసి బాబాయ్కి ఇచ్చొచ్చాను. సరేరా, ఉంటాను. మీకు సిస్టర్ ఉన్నారా? నేను అక్క. ఏవో డాక్యుమెంట్స్ అంటున్నారు. అది నాన్నకి అక్కంటే ప్రాణం. మాకున్న 25 ఎకరాలు అక్కకి రాసిచ్చారు, కానీ రిజిస్ట్రేషన్లో ప్రాబ్లం ఉంటే రిజిస్ట్రేషన్ చేయలేదు. చేసేలోగా నాన్న లేరు. కొడుకుగా నేను రిజిస్ట్రేషన్ చేస్తే గానీ అవ్వదన్నారు. నువ్వు చూపిన చిరునవ్వు మనసులో కరాగం మొదలైంది. నిన్ను చూసి ప్రతి మాట ప్రతి చూపు ఒక కొత్త గమనం. ప్రపంచం కొత్తగా కనిపిస్తోంది నీతోనే నీతోనే. ఏంటి మాట్లాడట్లేదు? పోనీ మనమే మాట్లాడదామా? ఏమైనా అనుకుంటాడేమో. మీకు మ్యూజిక్ అంటే ఇష్టమా? ట్రావెల్లో మ్యూజిక్ని ఎంజాయ్ చేయని వాడు ఎవడుంటాడండి? కరెక్టేనండి, నాకు కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మంత్లీ 2 times మూవీస్ కూడా చూస్తాను. నేను కూడా చూస్తాను అప్పుడప్పుడు. మేము మాత్రం థియేటర్లో ఉన్నట్టు మేము కూడా అప్పుడప్పుడే చూస్తాం. ఎవరికి తెలుసు? పిలిచారా? లేదండి. ఇంకేంటండి? మీరే చెప్పాలండి. రమేష్తో సంబంధం క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఏంటండి? రమేష్ కాకపోతే రాజేష్, రాజేష్ కాకపోతే ఇంకొకడు. అసలు ఈ పెళ్ళనే కాన్సెప్టే రాంగ్ అండి. ఏదో కావాలని మన మీద రుద్దుతున్నారు. తను మంచోడనిపిస్తుంది. ఏంటి అప్పుడే పాజిటివ్గా చెప్తున్నావు? తనని చూస్తుంటే, మాట్లాడుతుంటే అర్థమవుతుంది. ఒక అబ్బాయిని చూసిన గంటకే వాడి బయోడేటా మొత్తం బయట పెట్టేస్తావు. అలాంటిది ఫస్ట్ టైం ఒక అబ్బాయి గురించి ఇంత పాజిటివ్గా చెప్తున్నావు అంటే అంటే లేదు, ఏం లేదు. ఉంటాను, బాయ్. गाड़ी संख्या 1249 सिकंदराबाद दानापुर सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 1 पर खड़ी है. 2 చిప్స్ ప్యాకెట్స్ ఇవ్వండి. ట్రైన్ స్టార్ట్ అవుతుంది, ఇంకా రాలేదేంటి? ఎంత? 50 రూపీస్. ఓకే, అయిపోయింది. ఓకే. ఎక్కడికి వెళ్ళిపోయారు? చిప్స్ కోసం అండి. చెప్పాలి కదండి, ఎంత టెన్షన్ పడ్డాను. తీసుకోండి.
నాకేం వద్దండి. అరే పర్లేదు తీసుకోండి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ప్రతిసారి ఇలా ఐ లవ్ యూ చెప్పడం నా వల్ల కాదు. అరే చెప్పేది అర్థం చేసుకో. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉండేది 7th క్లాస్లో. 7th క్లాస్లోనే లవ్వా? చెప్పండి చెప్పండి. తనంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే నాన్నకి ఆ ఊరు నుంచి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. ఆ తర్వాత చాలామందిని లవ్ చేశాను. లవ్ చేసిన ప్రతి అమ్మాయి దూరం అవుతూనే ఉంది. నేను లవ్ చేసిన అమ్మాయి దూరం అవుతుంటే మళ్ళీ ఎలా లవ్ చేస్తానండి? యాక్చువల్లీ ఈ విషయం చెప్పొద్దనుకున్నా అండి. పర్లేదులేండి, నేనైతే ఎవరికి చెప్పను. పర్లేదండి, పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. మీకు తెలిసిన సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళు ఉండరు, నాకు తెలిసిన సర్కిల్లో మీకు తెలిసిన వాళ్ళు ఉండరు. సో ప్రాబ్లం లేదండి. ఈ లొకేషన్ ఎంత బాగుంది చూడండి. చూడండి, అరే వెళ్ళిపోతుంది చూడండి. నిజం చెప్పినా మీకు చాలా కోపం ఎక్కువండి. అరే ఎందుకు కోప్పడతారో తెలియదు. మీరెవరో నాకు తెలీదు, నేనెలా చూస్తా అండి? అదేదో క్యాజువల్గా చెప్పానండి. ఎవరికి ఎవరు తెలియరండి. పరిచయం చేసుకుంటే పరిచయం అవుతారు, కాదని వదిలేస్తే ఏం కాకుండా పోతారు. అంతేకాని మీరు వేరు నేను వేరు అని మీరు మాట్లాడడం నాకేం నచ్చలేదు. సారీ అండి, సారీ చెప్పాను కదండి. ఒకసారి నవ్వండి, మిమ్మల్ని అలా చూడలేకపోతున్నాను. అరే నవ్వండి, అరే నవ్వండి నా కోసం ఒకసారి ప్లీజ్ ప్లీజ్ నవ్వండి. ఇంకో 20 minutesలో రీచ్ అయిపోతాం. ఏంటండి నాతో జర్నీ మరీ అంత బోర్ కొడుతుందా? ఏంటి మీతో జర్నీనా? బోరింగా? నిజం చెప్పనా, మీతో ఈ జర్నీ ఎప్పటికి గుర్తుండిపోతుందండి. థ్యాంక్స్ అండి. లేదు, అదేం కాదు, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. లేదండి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. అదేం లేదు, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. లేదండి నేనే థ్యాంక్స్ చెప్పాలి. అదేం లేదు, నేనే థ్యాంక్స్ చెప్పాలి. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. లేదండి. మేడం మేడం మీరు దిగాల్సింది నెక్స్ట్ స్టేషనే. ఇక్కడ ఒక అబ్బాయి ఉండాలి. తను వెళ్ళిపోయాడండి. మేడం ఈ లెటర్ మీకు ఇవ్వమని చెప్పాడు. హాయ్ హృదయ, నీ పేరు నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నీ ఐడి కార్డ్ చూశాను. నా పేరు జయన్. మీతో చెప్పకుండా వెళ్తున్నందుకు సారీ. ఈరోజు నేను యూఎస్ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ మనం కలవకపోవచ్చు. ఈ లాస్ట్ ఇండియన్ జర్నీ నాకు ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఇంకోసారి ఎలాంటి తొందర నిర్ణయాలు తీసుకోవని అనుకుంటున్నాను. ఉంటాను. దూరమవుతున్న దారుల వెంట నీ జ్ఞాపకమే నా ప్రియమై ఉంటే, నరకల గమనంలో నీ నీడ చెలిమి, గమ్యం నీకు దూరమైన మనసు నీతో ఉంది. వీడిపోతూ వీడలేని అనుబంధం, ముగిసిన ఈ క్షణాలే